శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 90వ శ్లోకం. వచసా చరితం వదామి శంభో అహముద్యోగ విధాసు తే ప్రసక్తః మనసా కృతిమీశ్వరస్య సేవే శిరసా చైవ సదాశివం నమామి. లోక శ్లోకంలో చెప్పినట్టుగా ఆ శ్రీరాముడిలా కానీ అగస్త్యుడిలా కానీ ఆ బ్రహ్మదేవుడిలా కానీ నేను అలా తపస్సు చేసి పూజ స్తోత్రం ధ్యానం నీ గురించి నేను చేయలేనయ్యా మహానుభావ శివ. నేను చేయగలిగిందల్లా ఏంటంటే మాటతోటి, అంటే నా నోటితోటేమోను నీ యొక్క చరిత్రలని చెప్తాను, పలుకుతూ ఉంటాను. మనసుతో నీ రూపాన్నేమో ధ్యానిస్తూ ఉంటాను. శిరస్సుతోటి నీ పాదపద్మాలకు నమస్కరిస్తూ ఉంటాను. ఈ విధంగా నా మనస్సు, వాక్కు, కాయ, ఈ మనోవాక్కాయ కర్మలు మూడు కూడా నీకే అర్పించి త్రికరణ శుద్ధిగా నీకు నమస్కారం చేయడం తప్ప నేనేమీ చేయలేను. అందుకని ఇదే నువ్వు స్వీకరించు అని చక్కగా చెప్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ప్రతిపదార్థం ఒకసారి మనం చూద్దాం. అహం తే ఉద్యోగ విధాసు అప్రసక్తః. నేను నీ యొక్క ఉన్నత యోగములు అంటే తపస్సు, ధ్యానం ఇవన్నీ చేయాలంటే, పద్ధతిగా చేయాలంటే, నియమనిష్టలతో చేయాలంటే ఆ విధానాలు ఎందు అప్రసక్త, పరిచయం లేనివాడు, నాకేం తెలియదు. నాకు వచసా శంభో తే చరితం వదామి. వాక్కు చేత ఓ సుఖస్వరూపుడైన మహానుభావ, మహాదేవ, నీ చరిత్రలన్నీ కూడా కావాలంటే చెప్తాను. మనసా ఈశ్వరస్య తమ ఆకృతిం సేవే. మనస్సుతోటి నీ యొక్క రూపాన్ని నేను ధ్యానిస్తాను. శిరస సదాశివం త్వామేవ నమామిచ. శిరస్సు చేతమ్మను నిత్య సుఖస్వరూపుడైనటువంటివి, సదా మంగళ స్వరూపుడైనటువంటివి నిన్ను మాత్రమే నేను నమస్కరిస్తూ ఉంటాను. ఈ విధంగా నా మనస్సు, నా వాక్కు, నా క్రియలు అన్నీ కూడా నీకు నేను సమర్పిస్తాను. మనస, వాచ, కర్మణ అన్నీ కూడా నీకే సమర్పించి నేనేం చేసినా, ఏ పనులు చేసినా త్రికరణ శుద్ధిగా నిన్ను నా మనసులో పెట్టుకు మాత్రమే చేయగలను. ఇంతకన్నా నాకు చేసేటువంటి యోగ్యత లేదు. నాకు నేను తపస్సు చేయలేను, నీకు పెద్ద పెద్ద వ్రతాలు చేయలేను, నోవులు చేయలేను, ధ్యానం చేయలేను. ఈ మూడు మాత్రం నేను చేస్తాను, ఈ మూడులతో కలిపి నేను చేస్తాను అని చెప్పి చక్కగా ఈ వసంతమాలికా వృత్తంతో ఉండేటువంటి ఈ చిన్న శ్లోకంలో ఎంత చక్కటి అర్థం దీనిలో మనకు చెప్పారో చూసారా. ఇందులో ఈ శ్లోకం ఒక్కసారి మళ్ళీ చూసినట్టయితే మనకు నిజంగాను ఆ ఒళ్ళంతా కూడా మనకి పులకిస్తుంది అనమాట. ఒకసారి చూద్దాం మళ్ళీని. వచసా చరితం వదామి శంభో అహముద్యోగ విధాసు తే ప్రసక్తః మనసా కృతిమీశ్వరస్య సేవే శిరసా చైవ సదాశివం నమామి అంటూ ఆ ఉత్కృష్ట దశలో, అంటే ఏంటన్నమాట, ఆ శివధ్యానమైనటువంటి ఉత్కృష్ట దశలో తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారో అద్భుతమైనటువంటి ఒక సందేశం ఇస్తున్నారు. ఆ శ్లోకం ఒక్కసారి చదివి వివరణలో కూడా మనం వెళదాం. శివానందలహరి 91వ శ్లోకం. ఆద్యా విద్యా హృద్గత నిర్గతాసీత్ విద్యా హృద్యా హృద్గత త్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం భావే ముక్తేర్భాజనం రాజమౌళే. ఏం శ్లోకం అండి నిజంగా. ఇది నిజంగా ఒక భక్తిలో ఉండే పరాకాష్ఠతో చెప్పినటువంటి శ్లోకం అన్నమాట. మహానుభావ, నీ దయ వల్ల నేను ఏదో నాకు తోచినటువంటి నీ భక్తితోటి నీ ధ్యానం చేశాను, నేను స్మరించుకుంటున్నాను, నిన్నే నా మనసులో ఎప్పుడు పెట్టుకున్నాను. దాంతో నా అజ్ఞానం అంతా తొలగిపోయి నాలో సుజ్ఞానం, అంటే బ్రహ్మజ్ఞానం, శివజ్ఞానం నాకు కలిగిందయ్యా. అది నాకు మోక్షప్రదం. అందుకని అటువంటి మోక్షప్రదమైనటువంటి నీ యొక్క పాద పద్మాలు నేను ఎప్పుడు కూడా సేవిస్తూ ఇంకెక్కడ ఉండిపోతానయ్యా అంటూ ఈ శ్లోకంలో అత్యద్భుతమైనటువంటి భావన మాకు వ్యక్తం చేస్తున్నారు. దాని వివరణ ఒక్కసారి ప్రతిపదార్థంలో చూసి కొంచెం విస్తరించుకుందాం మిగిలిన ఉదాహరణతో కూడా. రాజమౌళే అని శివుని చెప్తున్నారు ఇక్కడ. ఓ చంద్రశేఖర, తత్ప్రసాదాత్
నీ యొక్క అనుగ్రహం వల్ల హృద్గత ఆద్య అవిద్య నిర్గత ఆసీత్. నా హృదయంలో ఉన్నటువంటి మొదటి నుంచి అంటే జన్మల నుంచి కూడా పేరుకుపోయినటువంటి అజ్ఞానం తొలగిపోయిందయ్యా శుభ్రంగా పూర్తిగాను. యా హృత్ స హృదయ అంటున్నాను. అంటే ఏంటి? ఏ జ్ఞానం అయితే నా హృదయ గ్రంథిని హరించిందో, హృత్ అంటే హృదయ గ్రంథిని హరించిందో, ఆ విద్య అంటే ఆ జ్ఞానం నా హృదయాన్ని ప్రవేశించింది. అంటే అజ్ఞానం తొలగిపోయింది, సుజ్ఞానం అనేటువంటి దానిలో వచ్చింది. శ్రీకరం ముక్తే భాజనం, సంపత్కరమైనటువంటి శుభప్రదమైనటువంటి మోక్షమునకు ఆధారమైనటువంటి నీ పాద పద్మమును భావే మనస్సునందు నిత్యం ఎప్పుడు కూడా సేవే ధ్యానిస్తూ ఉంటాను. ఎందుకంటే ఇంక అన్నీ కూడా నాకు తెలిసింది ఏమిటంటే నీ పాద పద్మాలని శరణ వేయడమే మోక్షప్రదం, మోక్షదాయకం అని నాకు అర్థమైంది. దాంతో నాకుండేటువంటి అజ్ఞానం అంతా తొలగిపోయింది. జన్మల్లో పేరుకుపోయినటువంటి అజ్ఞానం అంతా తొలగిపోయింది మహానుభావ. నాకు ఆ శివజ్ఞానం నాకు కలిగింది. ఆ శివానందంతో నేను నీ పాదపద్మాలను అంటిపెట్టుకుని ఉంటాను. నేను నన్నులో కలుపుకోవయ్యా అని చెప్తున్నారు. దీనిలో చక్కటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అది కూడా ఒక్కసారి మనం చూద్దాం. సరిగ్గా ఇదే భావన మనకు భగవద్గీత 18వ అధ్యాయంలో అర్జునుడికి కలిగినట్లుగా తెలుస్తూ ఉంటుంది. ఆ శ్లోకం ఒక్కసారి చూడండి. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవా. అర్జునుడు 18 అధ్యాయంలో భగవానుడు చెప్పినటువంటి భగవద్గీత అంతా కూడా శ్రవణం చేశాడు, అర్థమైంది. దాంతో అంటున్నాడు, మహానుభావ నీ అనుగ్రహం వల్ల నాలో ఉండే మోహం అంతా పోయింది. నాకు స్మృతిని మళ్ళీ పొందానంటే జ్ఞానాన్ని మళ్ళీ పొందానయ్యా. నా మనస్సు స్థిరపడింది. ఇప్పుడు నాకు నా సందేహాలన్నీ పోయాయి. అందుకని నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఏది చేస్తే మంచిదో నాకు ఇప్పుడు అర్థమైంది, అలాగే చేస్తాను. అలాగే ఈ శివానంద లహరి స్తోత్రం చివరికి వస్తుంటే శంకర భగవత్పాదులు కూడా పూర్తిగా అలాంటి అర్థం ఇచ్చే విధంగా ఈ 91 శ్లోకంలో మనకు చెప్పారన్నమాట. అంటే ఇన్నాళ్ళుగా చేసినటువంటి సాధన వల్ల, నీ అనుగ్రహం వల్ల నా అదృష్టం పండి ఎన్నో రోజుల నుంచి ఉదయమంతా నిండిపోయినటువంటి హృదయ గ్రంథిని హరించినటువంటి అజ్ఞానం అంతా పూర్తిగా తొలగిపోయిందయ్యా. ప్రస్తుతం ఉదయం నిండా కూడా విద్యాగంధమే, ఆ శివజ్ఞానమే, శివానందమే ఉంది. మంగళకరమైనటువంటి ఆ శివుడే నాలో ఉన్నాడు. అందుకని మోక్షప్రదమైనటువంటి నీ పాద పద్మాన్ని నేను నిత్యం సేవిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. ఇదే భావన మనకి ఆదిత్య హృదయంలో కూడా చెప్తారండి. మొట్టమొదటి ఆదిత్య హృదయంలో రాముడు ఆ రావణాసుడు యుద్ధానికి వస్తుంటే చూసి చింతాక్రాంతుడు అయిపోతాడనమాట. ఆ మొదటి శ్లోకమే చెప్తాను ఆదిత్య హృదయంలో. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం అని చెప్తాడు. ఆ రావణాసుడు యుద్ధానికి వస్తున్నాడు, తిరిగి వాడు బొమ్మన్నాడు, మళ్ళీ తిరిగి వస్తున్నాడు. వాడిని వస్తుంటే వీడిని ఎలా చంపాలిరా బాబు, వీడు ఎలా చేస్తాడు అని చాలా శోకంతో ఉండిపోతున్నాడు. అప్పుడు అగస్త్య మహర్షి వచ్చారు. ఆయన మొత్తం ఆదిత్య హృదయం అంతా ఉపదేశించాక ఆఖరిని ఆ రావణుడికి, శ్రీరాముడికి కలిగినటువంటి ఆ భావన చూడండి. రావణం ప్రేక్ష హృష్టాత్మ యుద్ధాయ సంపాతం అని చెప్పాడు. అంటే అప్పుడు ఆ రావణాసుని చూస్తుంటే ఆనందం కలిగింది. వీడితో యుద్ధం చేయగలనే ధైర్యం వచ్చింది. అంటే అగస్త్యులు వారు ఈ ఆదిత్య ఉపదేశం చేశాక ఆ శ్రీరాముల్లో కూడా అటువంటి భావన వచ్చిందని చెప్పి చెప్తున్నారు అనమాట. అప్పుడు మాట తచ్చుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా అని చెప్పాడనమాట. అంటే ఈ విధంగా అగస్త్యుడు చెప్పిందంతా ఆదిత్య విన్నాక ఆయన మొత్తం అంత శోకం అంతా కూడా పోయిందిట. అప్పుడు ఆయనకి ఏంటంటే నేను ఇప్పుడు యుద్ధం చేయగలను, నేను రావణుని నేను జయించగలను అనే ఒక ధైర్యం వచ్చేసింది. పూజయస్మైనమేకాగ్రో దేవదేవం జగత్పతం త్రిగుణితం యత్వా యుద్ధేషు విజయేష్వసి. ఆ విధంగా ఏం చేశారంటే ఈ చక్కగా ఏంటంటే ఆ ఆదిత్య హృదయాన్ని మనం 3 సార్లు జపించి శుభ్రంగా ఆ రావణాసుడి మీద యుద్ధం చేయడానికి సన్నద్ధుడైపోయాట. ఆయనకు ఉండే శోకం అంతా తొలగిపోయిందిట. ఆదిత్య హృదయ స్తోత్రం అంతా ఉపదేశం పొందేటప్పటికల్లా ఆ విధంగా మనకు కూడా ఈ శివానంద లహరిలో 90 శ్లోకాల్లో వివిధ రకాల భక్తి మార్గాలను కూడా చెప్పగా ఆఖరి త్రికరణ శుద్ధిగా ఆ శివుని యొక్క పాద పద్మాల్ని ఆశ్రయించినట్లయితే మనకు మోక్షప్రదం అని చెప్పి తెలిసింది. ఆ ఆనందంతో మా భక్తులు పారవశ్యంతో ఆ శివ పాద పద్మాల దగ్గర
సంపూర్ణ శరణాగతి పొందాడు అని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తూ మిగిలిన శ్లోకాల్లో ఆ భక్తుడి యొక్క పారవశ్య స్థితి ఎలా ఉంది, ఆ భక్తి యొక్క వ్యక్తీకరణ ఎలా ఉంది ఆ శివుడి మీద అనేటువంటిది చెప్తారు. అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు ఈ రాబోయేటువంటి ఈ 10 శ్లోకాలు కూడా. అవి కూడా చూసి ఒకసారి ఆ శివుడిని మనం దర్శించుకుంటూ శివానందంలో మునిగిపోతూ ఆ శంకర భగవత్పాదులు మరొక్కసారి నమస్కరిస్తూ నమ శివాయ శాంతాయ పరమాత్మనే నమః. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.